హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ద స్టోరీ నేమ్ ఈస్ తెనాలి రామన్ అండ్ క్యాట్. తెనాలి రామకృష్ణుడు మరియు పిల్లి. ఒకప్పుడు విజయనగర రాజ్యంలో ఎలుకలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ప్రజల్లో ఇళ్లలోని ధాన్యాన్ని పాడు చేసేవి. ఈ సమస్య పరిష్కరించడానికి రాజు శ్రీకృష్ణదేవరాయలు ప్రతి ఇంటికి ఒక పిల్లిని, దానికి పాలు ఇవ్వడానికి ఒక ఆవును కూడా ఇచ్చాడు. అందరూ తమ పిల్లులకు ప్రతిరోజు పాలు పోసి బాగా పెంచారు. కానీ తెనాలి రామకృష్ణుడు మాత్రం తన పిల్లికి మొదటి రోజు చాలా వేడిగా ఉన్న పాలు ఇచ్చాడు. పిల్లి నోరు కాలిపోవడంతో ఆ తర్వాత రోజు నుంచి పిల్లి పాలను చూసి చాలా భయపడేది. కొన్ని నెలల తరువాత రాజు అన్ని పిల్లులను రాజభవనానికి తీసుకురమ్మని ఆదేశించాడు. అందరి పిల్లులు లావుగా మరియు ఆరోగ్యంగా కనిపించాయి. కానీ తెనాలి రామకృష్ణ పిల్లి మాత్రం చాలా సన్నగా కనిపించింది. రాజు కోపంగా అడిగాడు, రామకృష్ణ, నీ పిల్లి ఇంత సన్నగా ఎందుకు ఉంది? తెనాలి నవ్వుతూ, మహారాజా, ఈ పిల్లికి పాలు అస్సలు ఇష్టం లేదు అన్నాడు. తెనాలి రామకృష్ణుడు చెప్పిన మాటలు రాజు అస్సలు నమ్మలేదు. వెంటనే ఒక పాత్రలో పాలు తీసుకురమ్మని అన్నాడు. పాలను చూసిన వెంటనే పిల్లి భయంతో వెనక్కి పారిపోయింది. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఇలా చెప్పాడు, మహారాజా, పిల్లికి పాలు ఇష్టం పోవడం కాదు, ఒక చెడు అనుభవం వల్ల పాలను చూసి భయపడుతుంది. మనం ఒక్కసారి చేసిన తప్పు ఎంతకాలమైనా ప్రభావం చూపుతుంది. రాజు తెనాలి తెలివికి ఆశ్చర్యపోయి అతని మాటల్లోని సందేశాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, చెడు అనుభవాలు మనసులో భయాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎవరితోనైనా దయగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. థ్యాంక్ యూ సో మచ్.